కత్తి అంటగట్టినా ఏ చైనా నుంచి వచ్చినా మొత్తం మీద ప్రపంచం అంతా దీనికి సంబంధించిన బాధ పొందుతోంది. ఇందులోంచి బయటపడడానికి ఒక అపూర్వమైన ఆయుర్వేద సంబంధమైన ఔషధం చరక సంహిత వంటి సంహితల్లో చెప్పారు. చాలా సులభం, ఏ ప్రమాదం లేని ఔషధం. ఈ ఔషధం వాడిన వాళ్ళందరికీ రోగం తగ్గుతోంది, అసలు భవిష్యత్తులో రోగం రాదు. ఈ ఔషధాన్ని శానిటైజేషన్గా కూడా వాడుకోవచ్చు. నేను చెప్పిన పని చేయండి చాలు. ఒక చెంబెడు నీళ్లు బాగా మరగబెడితే అందులో 2 గుప్పెళ్ళు వేపాకులు, కడిగిన వేపాకులు వేయండి. ఈ వేపాకులు మరియు ఆ నీరు మరిగాక 3 లేక 4 చెంచాలు వంట పసుపు, మళ్ళీ కెమికల్స్ కాకుండా వంట పసుపు ఉంటుంది కదా, వంటలో వాడుకునే పసుపు, అందులో వేయండి. ఇది బాగా మరిగిపోయాక ఆ నీరు వడగట్టేయండి. ఎందుకంటే ఆకులు కిందకి తెక్కకుండా వడగట్టి అందులో కొంచెం తినే కర్పూరం, పచ్చకర్పూరం వేయండి. అంటే లడ్డూల్లో వాటిలో వాడతారు సరే, ఆ పచ్చకర్పూరం, హారత కర్పూరం కాస్తమా, పచ్చకర్పూరం. అప్పుడు ఈ ద్రవం కొంత చల్లారాక గోరువెచ్చగా ఉండగా 1 చెంచా, మళ్ళీ ఎక్కువ తాగకూడదు. పొద్దున్న 1 చెంచా తాగండి పరగడుపున, మళ్ళీ సాయంత్రం 1 చెంచా తాగండి. ఎక్కువ తాగితే వేడి చేస్తుంది ఔషధం కనుక. ఇది కేవలం పొద్దున 1 చిన్న చెంచా, సాయంత్రం 1 చెంచా. మొదట్లో ఒకరోజు కొద్దిగా చేదనిపించిన తర్వాత చాలా బాగుంటుంది. 9 రోజులు ఈ ఔషధం వాడిన వాడి జోలికి కరోనా వస్తే అడగండి. నేను మీకు ధైర్యంతో చెబుతున్నాను ఈ మాట. రోగం వచ్చిన వాళ్ళకు కూడా మా శిష్యులు కొందరికి తగ్గింది ఇది. ఆ తర్వాత ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకోలేదు. 24 గంటలు దాటితే ఔషధం పనికిరాదు, మళ్ళీ కొత్తగా కాచుకోవాలి 2వ రోజు. ఈ ద్రవం చెంచా కంటే ఎక్కువ తాగం కదా, మరి మిగతా దాన్ని ఏం చేయాలి? దాంతో రోజు ఎక్కడికి వెళ్ళినా చేతులు తుడుచుకోండి, ముక్కు తుడుచుకోండి, కళ్ళు తుడుచుకోండి. శానిటైజేషన్ కోసం బోర్డు ఖర్చు పెడుతున్న మీరు ఏం ఖర్చు పెట్టక్కర్లా, మీ చేతికి 1 బ్యాక్టీరియా రాదు, ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు ఒక డబ్బులు లెక్క పెట్టే ముందు చేతికి అది రాసుకుని లెక్క పెట్టండి. చేతులు శుభ్రంగా శానిటైజేషన్ చేసుకున్నట్టే, ఆరోగ్యంగా తుడుచుకున్నట్టే. ముక్కులకి వాటికి రాసుకుంటే ఏ క్రిములు లోపలికి రావు. ఇంటికి వచ్చేవాళ్ళకి అది రాయండి, గుమ్మాలకి రాయండి. ఆ తర్వాత ఆ నీరు ఇంటి చుట్టూ పోయండి, అసలు ఇంట్లోకి ఏ క్రిములు రావు. ఇది చాలా గొప్ప మందు. నేను ఈ మధ్యన గరుడ పురాణం అనువాదం చేస్తూ ఈ విషజ్వరాలకు వచ్చేటటువంటి మందును చూడగలిగాను, ప్రయోగించాం, ఫలించింది. ఇందులో అసలు ప్రమాదం వచ్చే ఏ వస్తువు లేదు, ఎందుకని వేపాకులు రోజు ఇంట్లో ఉండేవే, పసుపు మంచిదే, నీళ్లు మంచిదే, పచ్చకర్పూరం తినేది, అన్నీ తినేవే. కాబట్టి ఇది వాడి భక్తులు, ప్రజలు, మన వాళ్ళందరూ ఆరోగ్యవంతులై ఈ భయంకరమైన కరోనా నుంచి బయటపడాలి అని మంగళాశాసనం చేస్తున్నాను.